వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. దుబ్బాక మండలంలోని రామకపేట గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామకపేట గ్రామంలో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బూర శ్రీధర్ ఆధ్వర్యంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మర్పాడక చిన్న కృష్ణారెడ్డి మరియు ప్రొఫెసర్ భక్త వడ్లూరి ఆంజనేయులు విచ్చేశారు. ఈ సందర్భంగా మర్పాడక కృష్ణారెడ్డి మాట్లాడుతూ రామకపేట గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు యూత్ సభ్యులను అభినందించారు. సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ వివేకానంద స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించండి, భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి, కనుమరుగైన కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి అంటూ మేల్కొల్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు అంటూ ఆయన మాటలను, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ భారతదేశ అభ్యున్నతిని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందుడు అంటూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, యువజన సంఘాలు నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. క్షణ క్షణం కణ కణం క్షణ క్షణం చైతన్య తీర్థుడా చైతన్య తీర్థుడా చిన్న చీకట్లలో చిరుదివ్వెవైనావు, సమ్మటతో బానిసకు సంకెళ్ళు త్రెంచావు. చిన్న చీకట్లలో చిరుదివ్వెవైనావు, సమ్మటతో బానిసకు సంకెళ్ళు త్రెంచావు. జ్ఞాన సుధలను పంచి జవసత్వమును నింపే నలు దిశలా నడయాడి భారతినే కొనయాడే. స్వామి 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 వివేకుడా, స్వామి 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 వివేకుడా, స్వామి వివేకుడా తేజస్వరూపుడా, స్వామి వివేకుడా తేజస్వరూపుడా. అస్పృశ్యతను త్రుంచి సమరసాలు లిఖించి ప్రతి జీవిలోనున్న పరమాత్మ దర్శించి, అస్పృశ్యతను త్రుంచి సమరసాలు లిఖించి ప్రతి జీవిలోనున్న పరమాత్మ దర్శించి, దౌర్బల్య వైరివై వేదాంత వేరివై వీర సన్యాసివై సత్య సాధన చేయి. స్వామి 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 వివేకుడా, స్వామి 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 వివేకుడా, స్వామి వివేకుడా తేజస్వరూపుడా, స్వామి వివేకుడా తేజస్వరూపుడా. స్వామి మనవు జ్యోతి యువతలో వెలిగించి స్వతంత్ర సమరాజ్ఞ కుండమున నిలిపావు. స్వామి మనపు జ్యోతి యువతలో వెలిగించి స్వతంత్ర సమరాజ్ఞి కుండమున నిలిపావు. అధ్యాత్మ కిరణమై విజ్ఞాన చలనమై ఆరాధ్య దైవమై అందరికీ నేతవై. స్వామి 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 వివేకుడా, స్వామి 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 వివేకుడా, స్వామి వివేకుడా తేజస్వరూపుడా, స్వామి వివేకుడా. ఆదర్శం. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకంగా మన భారత యువజన దినోత్సవం జరుపుకుంటాం ఇక్కడ స్వామి వివేకానందుడు. ఎందుకంటే ఆయన తక్కువ సంవత్సరాలు బతికిండాను, కానీ ప్రపంచ దేశాలలో మన సాంప్రదాయం, మన ఆచారాలు, మన హైందవత్వాన్ని, మన జీవన విధాలను మనం ఏ విధంగా బతకాలనేది అన్ని ప్రపంచ దేశాలలో అప్పుడు ఇటువంటి రైల్వే సౌకర్యం లేదు, ఏరోప్లేన్ లేవు. ఆ టైంలో కూడా ఆయన అక్కడికి పోయిండు. ఆయన ఎటువంటి సన్యాసి అంటే వాళ్ళ అగర్భ శ్రీమంతులు వాళ్ళందరూ, వాళ్ళ తాతలు ముత్తాతల కానించారు కూడా అటువంటి ఒక కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చి ఒక యువకులుగా ప్రపంచ దేశాలలో మన భారతదేశంలో కానీ ఒక సన్యాసి అంటే ఎగ్జాంపుల్ ఆయన. ఇప్పుడు సన్యాసులు ఏమున్నారు, ఒకడు వస్తాడు సన్యాసి వచ్చి మంగళసూత్రాలు మాయం చేస్తాడు, ఒకడు వాడిని సన్యాసి అంటాడు. ఇంకో సన్యాసి వస్తాడు, వాడు ఏదో పూజలు చేస్తాడు, అంతా చేస్తాడు. అది సన్యాసులు కాదు. సన్యాసి అనేది
ఒక సమాజానికి ఉపయోగపడాలి, మన కొరకు ఉపయోగపడాలి, మన ఊరు గ్రామానికి కొరకు ఉపయోగపడాలి. మనల్ని మార్పు తెచ్చే వాళ్ళే సన్యాసులు, నిజమైన సన్యాసులు. ఆ నిజమైన సన్యాసి ఎవరైనా అంటే మన దేశం గురించి, మన మతం గురించి, అన్నిటి గురించి చెప్పిన ఒకే ఒక సన్యాసి స్వామి వివేకానంద. మనకు స్వామిలంటే ఏవో గుంపుకలు పెట్టాడు చేస్తారు కాదు. మన భారతీయ సంస్కృతి ఎటువంటిదే అంటే అప్పుడు మన రత్న గర్భాంతురు, మన భారతదేశానికి రత్న గర్భాంతురు. మన చిన్నప్పుడు అందరూ చూసాం, మన వ్యవసాయం మంచిగా ఉండేది, మన పూర్వీకులందరూ కూడా చాలా మంచిగా అన్ని వృత్తులు చేసుకునేది. అంటే ప్రపంచ కొన్ని వందల వేల సంవత్సరాల కింద మన భారతదేశము చాలా ధనిక దేశం. అందరికి వృత్తులు ఉంటుండే, అందరు పని చేస్తారు. ఇక్కడి నుంచి బయటకు అందరికి రత్నాలు అన్ని పోయేది ఇక్కడి నుంచి. అటువంటి దాన్ని వచ్చి మన దాన్ని దోసుకోవడానికి ఆంగ్లేయులు అందరు, ఇక ముస్లింస్ ఎంతమంది వచ్చారు, ఇక వాళ్ళు అన్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మన దగ్గర పరిపాలించారు చేసి. ఆ టైంలో మన వివేకానంద అటువంటి స్వామి వాళ్ళు వచ్చి మన మన జాతి ఏ విధంగా ఉండాలి, మన యువకులు ఏ విధంగా ఉండాలి, మన దేశానికి మన యువకులు చాలా ఇంపార్టెంట్. మన రామకపేటలో మనం అందరం చూస్తే మన అందరు కండలు లేని యువకులు స్వామి వివేకానంద చెప్తారు, మన కండలు కరగద్దు, మనం బలంగా ఉండాలి, మనం ఎక్కడ వెనుకంజ వేయద్దు ఏ పని చేయాలని. అటువంటి మన వివేకానంద చూశాను. ఎటువంటి యువకులు ఉన్నారు, కండలు చూడండి మీరు. అంటే మేము రామయూత్ క్లబ్, మా వాళ్ళు రామయూత్ క్లబ్ ఉన్నారు, వాళ్ళు కూడా అంత కండలు తిరిగిన వాళ్ళే ఉన్నారు. ఈ కండలు మనం దేశానికి ఉపయోగించాలి, మన సమాజానికి ఉపయోగించుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అఖండ భారతాన్ని, జాతిని అంతటినీ ఒక్కటి చేసినందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నది తీరాన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనం అందరం కూడా వెళ్లి చూడలేము, కానీ టీవీలో, ఫేస్బుక్ లో వీక్షించినాం. కానీ మన రామక్కపేటలో స్టాచ్యూ ఆఫ్ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఒక ఆలోచనకు పునాది పోసి ఆ జీవం కోసం, ఆ కార్యక్రమం కోసం కొంతమంది మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఒక ఉన్నతమైన ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు చేసినందుకు వారందరూ కూడా, వివేకానంద వారందరూ కూడా పేరు పేరున నా తరపున ప్రత్యేక, నా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా రామక్కపేట నుంచి స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడమంటే చారన్న గారు మరియు చెన్నా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలోని ఒక మహోన్నతం వ్యక్తి, యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద. ప్రపంచ సర్వమత సమ్మేళన కార్యక్రమానికి స్వామి వివేకానంద గారికి అవకాశం లభించినప్పుడు భారతదేశం తక్కువ, చిన్న, ఆర్థికంగా అన్ని రకాలుగా తక్కువ ఉందన్న ఉద్దేశంతో కేవలం ఆ యొక్క ఉపన్యాసంలో భారతదేశానికి 2 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినటువంటి ఆ యొక్క అమెరికా. కానీ మన మహోన్నతమైన వ్యక్తి ప్రజలందరి అక్కడున్నటువంటి ప్రపంచ దేశాల సర్వమత సమ్మేళన పెద్దల్ని, మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, నా ప్రియమైన ఆత్మీయులైన అక్కలారా, అన్నలారా, ప్రజలైన ఒక పలుకుతోని అందరి మనసు గెలుచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. యువతకు హిందూ మతాన్ని, యావత్ ప్రపంచం హిందూ మతం ఆచారాలు, సాంప్రదాయాలు, మా యొక్క కట్టుబాట్లు ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. యువతులను సన్మార్గం నడిపి యావత్ భారతదేశం యువకులు ఒక మంచి భవిష్యత్తు ఉందన్నటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. నీవు నీ కోసం ఆలోచిస్తే నీవు నీలో నిలుస్తావు, నీవు జనం కోసం ఆలోచిస్తే జనంలో నిలుస్తావు. ఒకరి మాట ఒకరికి ఎప్పుడు కలవదు. ఇది నేను చెప్పే మాట కాదు, వేదమే చెప్పింది. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాముపాసతే. ఇప్పుడు చిన్నపిల్లలకు రైమ్స్ నేర్పుతారు. బాబా బ్లాక్ షిప్ అని, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని. అందులో ఏం పాడుపడ్డది? ఏమన్నా ఉన్నదా? ఇది రైమ్ గా చెప్తే ఎంత బాగుండేది. దీని అర్థం చెప్తా వినండి. సంగచ్చధ్వం, ధ్వం అంటే మీరు, సం గచ్చ, గచ్చ అంటే నడవండి అని.
మన సంస్కృతాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పుడు డెడ్ లాంగ్వేజ్ అన్నారు. అంటే అర్థమైంది, తెలుగు వాళ్ళం చచ్చిపోయిన భాష అని అర్థం చేసుకున్నాం. వాని ఉద్దేశం ఏంటి, వ్యవహారంలోంచి తొలగిపోయిన భాష అని అర్థం. వ్యవహారంలోంచి తొలగిపోయిన భాష సంస్కృతం, ఇది ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు అని వాని ఉద్దేశం. కానీ వాడు లోపల ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని బయటికి ఎట్లా మెదిలిండు, వీళ్ళు చచ్చిపోయింది అనుకోవాలన్నట్టుగా మెదిలిండు. ఇంగ్లీష్ అని పద్ధతి ఇట్లా ఉంటది, అదే పద్ధతి మన రాజకీయ నాయకులు ఇంకా అనుసరిస్తూనే ఉన్నారు. మనసులో ఉంటుంది, లోపటి కొట్టి ఉంటుంది, బయట కొట్టి మాట్లాడతారు, చెప్పేదోటి చేసేదోటి. సంగచ్చధ్వం, ఎప్పుడు కలిసి నడుస్తారు? సంవదధ్వం, అందరూ కలిసి ఒక్క మాట మాట్లాడితే కలిసి నడుస్తారు. వద అంటే పలకటం అని, ధ్వం అంటే మీరు, త్వం అంటే నీవు, త్వం అంటే నీవు, ధ్వం అంటే మీరు. అది సంస్కృతంలో, వైదిక సంస్కృత భాషలో. అయితే మనం ఎప్పుడు కలిసి ఒక్క మాట మాట్లాడగలుగుతాం? మన ఆలోచన విధానం ఒక్కటైనప్పుడు మాట్లాడతాం. కానీ మన ఆలోచన ఒక్కటి కాదు కదా, రకరకాల ఆలోచనలు ఉంటాయి మనకు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటది. అందుకే ఏమన్నాడు, సంవో మనాంసి జానతాం. నలుగురు కలిసి కూర్చున్నారు, వివేకానందుని విగ్రహం ప్రతిష్టాపన చేయాలి అని ఒక ఆయన ప్రతిపాదన. ఇంకొక ఆయన అంటాడు, ఏం విగ్రహాల, పనికి వాళ్ళ విగ్రహాల వేరు పెట్టుడు అని ఇంకొక ఆయన ఆలోచన. ఇట్లా రకరకాల ఆలోచనలు అక్కడ బయటకు వస్తూ ఉంటాయి. ఒక ఆయనేమో జేబులో డబ్బులున్నా కూడా దాన్ని బయటికి తీసేటువంటి పరిస్థితి ఉండదు, లోభం ఉంటుంది మనిషికి బాగా. ఏ రాయికి రప్పలకు పెడితే పైసలు ఏమొస్తుందా పనికి వాళ్ళది అని ఒక ఆయన అనుకుంటాడు. ఇంకొక ఆయన అట్లా కాదు, అది రాయిరప్ప అనుకోవద్దయా, వివేకానందుని విగ్రహం పెడితే ఆ విగ్రహం నుంచి మనము స్ఫూర్తిని పొందుతాం కాబట్టి అది మన గ్రామంలో ఉండాలి అని ఈయన అంటాడు. ఆపకుండా కొట్టడం జరిగింది. ఎవరు కూడా స్టేజ్ ఎక్కితే ఆయ్ బాయ్ అని చెప్తారు. అక్కడ ఆ సాంప్రదాయం కాకుండా మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే అక్కడ ఉన్న వాతావరణం అంతా ఆ విధంగా కలిసిపోయింది. అక్కడ ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క ఖ్యాతిని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా అక్కడ కొందరు ఏం చేశారంటే, మనం చికాగో సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని దేశాల నుంచి అన్ని మతాల వారు అందరూ వస్తే ఒక విశేషమైనటువంటి కార్యక్రమం చేయాలని మనం కించపరచడానికి కొంచెం ప్రయత్నం జరిగింది. అన్ని మత గ్రంథాలు మీద పెట్టి మన యొక్క భగవద్గీతను కింద పెడితే ఏలనగా మాట్లాడితే స్వామీజీ ఆయన ఏమి ఆవేశపడలే. అంటే మన యువతం కూడా ఎక్కడ ఏ విధంగా ఆలోచించాలనేది దాన్ని ఆ సందర్భాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భగవద్గీతను పెట్టి ఏలన చేస్తే ఆయన ఒకటే ఏం చెప్పాలి, అతనికి ఒకటే సమాధానం చెప్పింది, భగవద్గీతను ఇట్లా లాగేసింది అంతే. అప్పుడు ఏమవుతాడు, మిగతా పుస్తకాలను కింద పడిపోయింది. అంటే అన్నింటికి మూలం భగవద్గీతనే అని ఇండైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాలన్నింటినీ కూడా మనం చేసుకోవాలి. యూత్ అంతా ఆయన మార్గదర్శనం నడిచి సన్మార్గంలో వెళ్ళి వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటి, మొన్న సిబిఐ మాజీ డీజీ లక్ష్మీనారాయణ గారు ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ కలువల తామరల గురించి చెప్పడం, యాక్చువల్గా మీరు ఫేస్బుక్ వాట్సాప్లలో చూసుంటారు చాలా మంది. అందులో కలువలు తామరల గురించి చెబుతూ వివిధ పూలన్నీ పూజకు పనికిరావు కానీ కలువలు తామరలు మాత్రం దేవుని దగ్గరికి స్పెషల్ గా తీసుకెళ్తామన్నారు. కలువలు ఎక్కడ పుట్టాయి, తామరలు ఎక్కడ పుడతాయి, బురదలో పుడతాయి. పుట్టిన ప్లేస్ ముఖ్యం కాదు మనకు, అక్కడ మనం చేరాల్సిన గమ్యం ముఖ్యం అనే ఉద్దేశంతో, అంటే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాం, ఒక ఐఏఎస్ కావాలి, ఒక లెక్చరర్ కావాలి, ఎస్ఐ కావాలి, ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి ఏ విధంగా మనం చేరుకోవాలనే గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనం పేదింట్లో పుట్టని చదువుకు పేద ధనికానే తేడా ఉండదు. ఎవరైనా సాయం కావాలంటే తీసుకోండి. మనకంటే ముందు చదివిన వాళ్ళు, సీనియర్లు, ఊర్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మార్గదర్శనం నడిచి యువకులందరూ కూడా మంచి స్థాయికి రావాలని ఈ వివేకానంద ఈ 150వ జయంతిని పురస్కరించుకొని మీ ఊర్లో ఉన్న యువకులందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక సన్మార్గంలో నడిచి ఊరికి మనమంతా కలిసి ఒక అభివృద్ధి చేద్దాం, ఆ మార్గంలో అందరం పయనిద్దామని ఆ యొక్క సందేశాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఇప్పుడు మనం His quotes made me to speak here. All those things made me to come here to speak in front of you. ఇది ఒక అదృష్టంలా భావిస్తున్నా, బికాస్ నాది ఊరు కాదు. అయినా కూడా నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా అంటే అది నా అదృష్టం నిజంగానే. I congratulate the people of Vivekananda Youth for having statue of Vivekananda here. It is looking very beautiful. And
Swami Vivekananda was born on 12th of Jan in 1863. So he was not very good at studies, but he was very good thinker. So his thoughts made him very popular. Now we kept youth on his name. We kept statue of him. So one thing I want to tell to the people of this youth is never get disappointed if you got a failure at once. చాలా మందిని చూసినా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిర్రు, ఫెయిల్ అయినా అని ఇంట్లోనే కూర్చున్నారు. సో నెవర్ డూ దట్. If you get failure at once, the next step will be surely succeeded. So I request the youth of Ramakapet, because this is my grandmother's village. I want people of this village should be employed, and this village should be what we call with full of employment. And I should not say any poor people. Poor, we become poor when we won't have money, but the real poorness is when we won't have manners. So I request everyone of this village, not only youth, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మనం మంచిగా ఉంటే ఇంకోరు మంచిగా ఉంటారు, మనం మంచిగా మాట్లాడితే ఇంకోరు మంచిగా మాట్లాడతారు. నువ్వు మనిషిని పాజిటివ్ గా చూస్తే నీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అది పెద్ద గాని చిన్న గాని, నీ కులం గాని నీ మతం గాని కాకపోని నువ్వు ఇంకొకరికి ప్రేమగా మాట్లాడినావు అనుకో, నీతో ఇంకోరు ప్రేమగా మాట్లాడతారు. 5 years అవుతుంది నేను ఈ ఊర్లో ఉండబట్టి, బట్ ఐ నెవర్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ దీస్ పీపుల్ బికాస్ దే నెవర్ డిసప్పాయింటెడ్ మీ. దే కేర్డ్ మీ యాజ్ మై మదర్ అండ్ ఫాదర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మా అమ్మమ్మది ఈ ఊరైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ వివేకానంద యూత్ వాళ్ళు, వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ టు స్టడీ, దే హ్యావ్ ప్రొవైడెడ్ మీ 5,000 విచ్ హెల్ప్ మీ ఫర్ మై ఇంటర్మీడియట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. అండ్ వన్ మోర్ థింగ్, డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి ఊర్లో యూత్ కి. అంటే చెప్పినా ఇందాక కానిస్టేబుల్ ఎగ్జామ్ అని, నేను కానిస్టేబుల్ లా క్వాలిఫై కాలేను, అంతే ఇక పొలం కాడికి పోవాలి అట్లా అనుకుంటుంది. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. మీరు చిన్న ఉన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు కింద పడ్డారు, మీరు పడ్డారని మళ్ళీ నడవడం స్టార్ట్ చేయకపోతే ఇంత సాఫీగా నడిచిన వాళ్ళు కాదు కదా. సో నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ ఫర్ ఫెయిల్యూర్. బీ రెడీ, ఫైట్ విత్ ఫెయిల్యూర్, యూ విల్ బి సక్సీడెడ్. Thank you for this wonderful opportunity. Thank you so much. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.